దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మహోన్నతుడు, మహోపకారి, మహాగణుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ శుభం కలుగునుగాక. యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకృప, కరుణ, వాత్సల్యతను బట్టి దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఆయనను స్తుతించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు బాగా తెలిసిన వాక్యమే. కీర్తనల గ్రంథము 23వ కీర్తనను ఈరోజు ధ్యానించుకోవడానికి కృపగలిగిన దేవుడు మనందరికీ చక్కటి సదవకాశాన్ని కలగచేయునుగాక. ఈ కీర్తనను మనం ఒక 2 భాగాలుగా విభజించుకుందాం. ఈ కీర్తన నాకు తెలిసి ఇంచుమించు చాలామందికి 1వ కీర్తన తర్వాత 23వ కీర్తన కంఠస్థంగా నేర్చుకోగలుగుతారు. నేర్చుకోవడం మాత్రమే కాదు, పాడగలుగుతారు. అంత చక్కటి కీర్తనలు. ఈ 23వ కీర్తనలో కీర్తనాకారుడు దావీదు గారు రాసిన ఈ కీర్తన చాలా అద్భుతమైనది. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఆదరణ కలగజేసేది, బలపరిచేది, ధైర్యాన్ని ఇచ్చేది, మనకు తోడుగా ఉండగలిగింది. ఈ 23వ కీర్తనను సండే స్కూల్ పిల్లలు చక్కగా కంఠస్థం చేస్తారు. సండే స్కూల్ పిల్లలే కాదు, ఈ కీర్తనను 6 చరణాలు, ఈ 6 చరణాలు మనము జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటే కంఠస్థం అయిపోతుంది. ఎప్పుడు ఈ కీర్తనను మనము ధ్యానించవచ్చును. ధ్యానించడానికి అనుకూలముగా ఉన్నటువంటి ఒక మంచి కీర్తన. దేవుని మాటలు ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఈ కీర్తనను 2 భాగాలుగా విభజిద్దాం. ఎలాగంటే, నేను ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, నన్ను జాగ్రత్తగా గమనించండి. గాఢాంధకారపు లోయల్లో సంచరించినను అని రాసి ఉంటుంది 4వ చరణములో. ఆ మాటను మనము జాగ్రత్తగా గమనించినప్పుడు లోయకు ముందు, లోయకు తర్వాత, దీనికంటే శ్రేష్టంగా చెప్పాలంటే లోయ యువతల, లోయ అవతల. ఇప్పుడు ఇక్కడుండి రామాయణపురం ఎక్కడుంది అని అంటే ఏం చెప్తాం? కాలువతల. అదే ఆ టర్నింగ్లో ఉండి రామాయణపురం ఎక్కడుంది అంటే ఏమంటాం? కాలువ యువతలే ఉంది, కాలువ దాటొద్దు, ఇటు వెళ్ళిపోమని చెప్తాం. అంటే ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఏముంది? కాలువ. ఇప్పుడు మన ధ్యానించే ధ్యానంలో లోయ అవతలేముంది, లోయ అవతలేముంది, యువతల అని చెప్పుకునే దానికంటే ఆయన కాపరిగా ఉండి నడిపించే ఈ అనుభవంలో ఈ కీర్తనాకారుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అంటాడు. ఎందుకు వచ్చింది ఈ లోయ? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశకాండం 11:11 మీరు చదివితే, మీరు నది స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళు దేశము కొండలు లోయలు కలిగినటువంటి దేశము. కొండలు లోయలు. దేవుని మాటలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోయ అన్నటువంటి జీవితాన్ని మనము గమనిస్తే ఈ లోయ శ్రమలకు సాదృశ్యము. ఆకోరు లోయ, హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయం 14వ వాక్యంలో ఆకోరు లోయను నిరీక్షణ గల ద్వారముగా చేస్తానని రాసి ఉంటుంది. ఆకోరు లోయ అంటే శ్రమల గల లోయ అని అక్కడ రాసి ఉంటుంది. శ్రమల గల లోయ. ఈ లోయ జీవితము శ్రమల జీవితానికి,
దాన్ని అదే ఆత్మీయ కోణములో శ్రమలు అని చెప్పుకుంటూ మరో కోణములో మనము జ్ఞాపకం చేస్తే మరుగై ఉండే జీవితాన్ని కూడా మనకు తెలియచేస్తుంది లోయ. బహిర్గతం చేసుకోవడం కాదు, మరుగై ఉండడం. మనము మరుగైపోవడం, మన ద్వారా మన ప్రభు ప్రత్యక్షపరచబడడం. మనము మరుగైపోవడం, మన ప్రభువు యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడడం. ఇంకొక మాటలో మనము ఈ లోయను గురించి జ్ఞాపకం చేసుకుంటే లోతైన అనుభవం. లోతుకు వెళ్ళాలి అనంటే కిందికి దిగాలి, కిందికి దిగాలి అనంటే త్రవ్వుకుంటూ వెళ్ళాలి. ఎంత మనము త్రవ్వుకుంటూ ఉంటామో, ఎంత మనము త్రవ్వుతూ ఉంటామో అంత లోతులోనికి మనం వెళ్తాం. పెద్దలు చెప్తూ ఉంటారు, నీ వేరు ఎంత లోతుకు వెళుతూ ఉంటే చెట్టు అంత పైకి ఎదుగుతూ ఉంటుంది అని. ఈ లోయ మనకు నేర్పే పాఠము శ్రమల జీవితం, మరుగై ఉండే జీవితం, లోతైన అనుభవం కలిగినటువంటి జీవితం. సీమోను పేతురు దోణి ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడి ప్రజలను పంపిన తర్వాత కొంచెము లోతుకు నడిపించమంటాడు. ఎంత లోతుకి? కొంచెము లోతుకి. గత దినాలలో కొలత వేసి చీలమండలం లోతుకి, మోకాళ్ళ లోతుకి, మొల లోతుకి, ఈదలేనంత లోతుకి, ఈ లోతును గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దేవుని బిడ్డలారా, ఆ లోయ దాటిన తర్వాత లోయ అవతల ఏముంది? లోయ అవతల దేవుడు దాచిన ఆశీర్వాదాలేంటి? లోయ అవతల మనకు దేవుడిచ్చే ఆ ఆత్మీయ అనుభవం, ఆ ఆత్మీయ ఐశ్వర్యం, ఆ ఆత్మీయ జీవితం ఏమై ఉంది? పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈరోజు మన ధ్యానం అంతా ఇదే కీర్తనలోనే. లోయ యువతల జీవితం ఏమిటి అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఈ 4వ చరణంలోనికి వచ్చేసరికి గాఢాంధకారపు లోయలో సంచరించినను. ఇప్పుడు ఆయన పరుండ చేస్తాడు, ఆయన జలముల యొద్దకు నడిపిస్తాడు, ప్రాణమును సేదతీరుస్తాడు, నీతి మార్గంలో నడిపిస్తాడు అన్నటువంటి ఈయన ఇప్పుడు ఏమంటున్నాడో అక్కడ ప్రతి అక్షరాన్ని కాస్త మీరు దృష్టి ఉంచి చూడండి. నేను చదువుతాను, గుర్తుపట్టండి. గాఢాంధకారపు లోయలో నేను. అంతకుముందు ఏమన్నాడు? యెహోవా నా కాపరి, పచ్చిక కలిగిన చోట్ల నన్ను, పచ్చిక కలిగిన చోట్ల ఆయన, శాంతికరముల జలముల యొద్దకు నన్ను, నా ప్రాణమునకు ఆయన, తన నీతి మార్గమును బట్టి నన్ను. అంటే ఇప్పుడు ఆ లోయకు యువతల అన్నీ దేవుని మీదనే ఆధారపడుతూ వచ్చాడు. నా కాపరండి, నాకు కరువేముండదు, నా దేవుడండి, ఆయనండి, ఆయన మీదనే. అంటే లోయ యువతల అన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడుతున్నాడు. మీరు వ్యాఖ్యానము జాగ్రత్తగా గమనిస్తే, ఆ మాటలను జాగ్రత్తగా గుర్తుపడితే ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఏం చేసినా ఏమంటున్నాడు? దేవుడే అంటున్నాడు. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే మీలాంటి వాళ్ళు ఎవరో వెళ్ళి, ఎవరు బాబు యేసుప్రభుని నమ్ముకో, మందిరానికి రా అని చెప్పాడు. ఆ రోజు నుండి వచ్చాడు, వాక్యాన్ని వింటున్నాడు, బలపడ్డాడు, బాప్తీస్వం తీసుకున్నాడు. అన్నీ. ఏంట్రా బ్రదర్ ఎట్లున్నావంటే, దేవుని దయ వల్ల బాగున్నాను, దేవుని మహాకృపను బట్టి
నేను క్షేమంగా ఉన్నాను, అంతా దేవుందయ్యే, తింటున్నానంటే దేవుందయ్యే, నడుస్తున్నానంటే ఆయనే మెల్లగా నడిపిస్తూ ఉన్నాడు, ఆయన తప్ప నాకేం లేదని చెప్తున్నాడు. మొత్తానికి కొద్ది రోజులకి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఆఫీసులో ఒక మంచి పొజిషన్, అటు హై కాదు ఇటు లో కాదు, ఒక మంచి రేంజ్లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమంటున్నాడో తెలుసా? నేను చేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగంలో జ్ఞానముతో, ఏమిటండి, నా ఆలోచనతో చక్కగా నడిపించబడుతున్నాను, చక్కగా ముందు కొనసాగించబడుతున్నాను, నేను చాకచక్యంగా ప్రతిదీ చేయగలుగుతున్నానని చెప్తున్నాడు. అంతకుముందు ఏం చెప్పేవాడు? ఏ కరువు లేదు, అంతా దేవుందయ్యా, అంతా యేసు ప్రభు కృప, యేసయ్యా నీ కృప. ఇప్పుడేమంటున్నాడో తెలుసా? 4 పైసలు ఉన్నాయి కదా, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన దగ్గర 1000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలకు ప్లాన్లు వేస్తూ ఉంటాం మనం. మన దగ్గర 1000 రూపాయలు ఉంటే మన ఆలోచనలంతా ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? జోబిలో ఉండేది 1000 రూపాయలే. ఈ లోపల ఆ 1,00,000 రూపాయలకు ప్లాన్ వేసి అది చేద్దాం ఇది చేద్దాం అనే లోపల ఇంట్లో బియ్యం లేవంటారు, నూనె ఉప్పు కారం లేవంటారు. అలా కొట్టుకెళ్ళి ఇలా వచ్చే లోపల సగం నోటు ఎగిరిపోయి ఉంటుంది 1000 రూపాయల్లో. ఈ లోపల నోరు లపలపలాడుతుంది, చికెన్ ఒక 200, డ్రింకు ఒక 100 రూపాయలు. ఇంకేముంది? మరుసటి రోజుకి 1,00,000 రూపాయల ప్లాన్ ఏమైపోయింది? అంతకుముందు దేవుడు దేవుడు అనేవాడు, ఇప్పుడు నేను అంటాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చదివితే, గాఢాంధకారపు లోయల్లో ఎందుకు నేను అనే మాట వచ్చింది? ఆ పైన ఎక్కడైనా చూడండి, ఆయన నన్ను అంటే ఒకరి మీద మనం ఆధారపడ్డాము అని. ఇప్పుడు రే అన్న, మొన్న 2 రోజులు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావు? నన్ను మా మామగారు తీసుకెళ్ళారు. ఒకవేళ నువ్వే వెళ్ళినా ఇక్కడికి వచ్చి చెప్పేటప్పుడు నన్ను అని అన్నప్పుడు నిన్ను ఎవరో ఒకరు, అంటే నువ్వు ఎవరి మీదనో, ఎవరి ఆలోచన మీదనో, ఎవరి తలంపుల మీదనో ఆధారపడి ఉంటావు, వాళ్ళను బట్టి నడిపించబడి ఉంటావు. అందుకే ఆయన నన్ను అంటే ఆయన మీద ఆధారపడి ఆయనను ఆనుకొని నడిచాడు. కాస్త ఆయనను వదిలినట్టున్నాడు, కొంచెం ఎడబాటు కలిగినట్టుంది. అలా ఇంత భక్తి చేశాడని దేవుడు నాకేం చేశాడని మనం అనట్లే. అది దేవుడు ఉంటాడా? దేవుడు ఉంటే ఇంత చేస్తున్నాను, ఇంత జరుగుతుంది, అసలు ఏమొచ్చింది నాకు, ఏం పెరిగింది, ఏం ఒరిగింది అని మనం అనట్లే. అట్లాగా నేను అన్నటువంటి మాట అనేసరికి ఇంక గాఢాంధకారపులో వచ్చేసింది, అర్థమైపోయింది. అందుకే నేను అంటున్నాడు. నా దేవుడైతే నన్ను గాఢాంధకారపు లోయలోనికి నడిపించడు. ఒకవేళ గాఢాంధకారపు లోయలో నేను నడిచినను ఏ అపాయానికి నేను భయపడను. నేను అంటే నేను ఇప్పుడు చెప్పాలనుకునేది ఏంటంటే, లోయ యువతలో ఉన్నప్పుడు ఆయన మీద ఆనుకున్నాడు, ఆధారపడ్డాడు, నడిపించబడ్డాడు. ఇప్పుడు ఆ లోయ దాటిన తర్వాత ఏమిచ్చాడు దేవుడు? లోయ దాటిన తర్వాత ఏముంటుంది? నాకు నడునొప్పి తగ్గట్లేదు, నాకు కాలు నొప్పి తగ్గట్లేదంటే నరసాపురానికి వెళ్ళండి, అక్కడ మంచి మంది ఇస్తున్నాడంటే ఏం చేస్తాం మనం? చెప్పరేంటండి? వెళ్ళరా మీరు? అబ్బో వెళ్ళనట్టు చెప్తున్నారు మీరు. ఇప్పుడు నరసాపురంలో జరగట్లేదు, రాజమండ్రి అవతలకి వెళ్ళమంటే, వైజాగ్ వెళ్ళమంటే ఎక్కడికైనా వెళ్తారు. లోయ అవతల ఏముంది? నీకు కావాల్సింది ఏముంది? చూడండి, ఒక్క 4 మాటలు నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. అదే 4వ వాక్యములో, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. లోయ అవతల ఏముంటుందంటే, లోయ అంటే శ్రమని, లోయ అంటే మరుగై ఉండే ఒక కనబడని జీవితమని, లోయ అంటే
లోతైనటువంటి అనుభవం అని. లోతైన అనుభవంలోనికి వెళ్ళాలంటే తవ్వుతూ కనబడనంతటువంటి స్థితిలోనికి వెళ్ళాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం కదా. దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియులారా, వాక్యపు లేఖనం చక్కగా మనందరికీ సెలవిస్తూ ఉంది. లోయ అవతల ఏముందంటే, ఒకవేళ ఇప్పుడు శ్రమలు అనే లోయ, ఇబ్బందులు అనే లోయ, బాధలు అనే లోయ, అప్పులు అనే లోయ ఒకవేళ నువ్వు అనుభవిస్తూ ఉన్నట్లయితే, ఈ లోయను ప్రార్థనతో, పరిశుద్ధతో, ఉపవాస ప్రార్థనలతో, వాక్యానుసారమైన జీవితంలో ఆత్మతో నింపబడి రేపబడి నడిపించబడుతున్న అభిషేకము ద్వారా ఈ లోయను అలా దాటగలిగితే, ఏం చేస్తే, కొంచెం గట్టిగా చెప్పాలి మీరు, లోయను ఏం చేయాలి? దాటగలిగితే. ఆ లోయను దాటగలిగితే దావీదు చెప్పినట్టుగా, నేను దాటలేను, నువ్వు దాటిస్తే నేను దాటుతాను, నేను ఎక్కలేను, నువ్వు ఎక్కిస్తే నేను ఎక్కుతాను, నేను దాటలేను, నువ్వు నన్ను దాటించయ్యా అని మరలా ఆయన మీద, చూడండి, గాఢాంధకారపు లోయలో నేను అంటే అప్పటిదాకా ఎవరో జత ఉన్నారు, ఎవరో గైడెన్స్ ఉన్నారు, ఎవరో తోడున్నారు. ఇప్పుడేమంటున్నాడు? నేను. అందుకే ఈ కీర్తనను మనం 2 భాగాలు చేసుకుంది. నేను అంటున్నాడు, నేను అన్నాడు, సంచరించినను నేను భయపడను అన్నాడు. ఎందుకంటే ఆయన్ను నేను విడిచిపెట్టినా ఆయన నన్ను విడిచిపెట్టడు, నేను ఆయన్ను మరచినా ఆయన నన్ను మరిచే దేవుడు కాదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. చప్పట్లు కొడుతూ సంతోషంగా సర్వోన్నతుడైనటువంటి దేవుని మహిమపరుద్దాం. గట్టిగా శబ్దం రావాలి. లోయ దాటాలి. లోయ దాటితే లోయ అవతల ఆదరణ. లోయలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను ఆదరించరు. బాధతో, ఇబ్బందులతో, అప్పులతో, రోగాలతో, సమస్యలతో ఉన్నప్పుడు అన్న, తమ్ముడు, అక్క, చెల్లి వస్తారనుకున్నావా? ఏమండి, వస్తారా? ఎవరు రారు, ఎవరు రారు. కొందరి జీవితంలో అయితే కట్టుకున్నవారు రారు, కన్నవారు రారు. నాయన దగ్గర, అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, పరిగెత్తుకొని వచ్చేస్తారు. నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా, ఏ స్థితిలో నువ్వు కృంగిపోయి ఉన్నా, ఆ స్థితిలో నీ దగ్గరికి రాగలిగిన వారు ఒక్కరే ఒక్కరు, మనము చేతులెత్తి ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసు. ఆయన వచ్చి ఏం చేస్తాడు అనంటే ఆదరిస్తాడు. అందుకే ఆయన ఆదరణకర్త. ఆదరణకర్త ఆయన, ఆదరించే దేవుడు ఆయన. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యపు లేఖనాలు సెలవిస్తాయి, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తల్లి తన బిడ్డలను మరచినా మరచిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరచిపోను. లేఖనాలలో అదే తల్లి ఈరోజు నా బిడ్డను తిందాం, రేపు నీ బిడ్డను తిందామంటుంది కరువును బట్టి. తల్లి మరచిపోవచ్చు, తల్లి మనలను విడిచిపోవచ్చు. మరువనివాడు, విడువనివాడు మనము చేతులెత్తి ఆరాధిస్తున్న దేవుడు. మారనివాడు, మార్పు లేనివాడు. ఆయన ఆదరిస్తాడు, ఆయన ఆదరిస్తాడు. చూడండి, మీరు ఒక మాటను చదువుతారు. 41వ కీర్తనల గ్రంథము 41వ కీర్తన 3వ చరణాన్ని మనము చదివితే, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలగగానే నీవే వారిని స్వస్థపరుచుదువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు తెలిసిన వాళ్ళు, మనకు సమీపముగా ఉన్న వాళ్ళు, మనకు రోగం వస్తే, మనకు బలహీనత వస్తే, మనము కృంగిపోతే 1-2 రోజులు వచ్చి అయ్యయ్యో, ఏదో కుక్కలను పిలిచినట్టు అయ్యయ్యో అంటారు. అదే దేవుడు ఆదరిస్తాడు.
ఎప్పుడు ఆదరించగలిగే దేవుడు అని అంటే, అందరూ నిన్ను చెయ్యి విడిచిపెట్టిన రోగశయ్య మీద నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తారు. నీకు రోగము కలగగానే దేవుడు నీకు సంపూర్ణమైన స్వస్థత కలగజేస్తాడు. ఆయన ఆదరణ నీకు ఒక గొప్ప విడుదలను కలగజేస్తుంది. నీ రోగము నీలో నుండి విడిచిపోయేటట్లుగా చేస్తుంది. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగజేస్తుంది ఆయన స్వస్థత. ఆయన ఆదరణ నీకు స్వస్థత కలగజేస్తుంది. ఆయన ఆదరిస్తే సంపూర్ణమైనటువంటి స్వస్థత కలుగుతుంది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్న స్త్రీ చరిత్ర మనకు బాగా తెలుసు. ఎంతోమంది వైద్యుల చేత తిప్పలు పడుతుంది. ఎంతోమంది వైద్యులను ఆశ్రయించింది. తనకు కలిగినదంతా వ్యయపరుచుకుంది. ఏమాత్రము ప్రయోజనము లేకుండా సంకటము అనుభవిస్తుంది. యేసయ్యను గురించి వినింది ఒకే ఒక తీర్మానం, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముడతాను, దేవుడు నన్ను బాగు చేస్తాడు. యేసయ్య, అయ్యా నువ్వు నా మీద చేతులుంచు, నాకు ప్రార్థన చేయి, ఇదిగో సీటు రాసి ఇచ్చా, ఇదిగో నీకు 100 రూపాయలు కానికేస్తాను ఏమనలేదా ఆమె? అనేదా? అనలేదు. వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును, అది వెనక వెళ్ళి వస్త్రపు చెంగును ముడతా వెళ్ళింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. 12 సంవత్సరాల చేత ఏ వైద్యుడు ఏ డాక్టరు బాగు చేయలేని ఆ రోగం ఆమె జీవితంలో బాగు చేయబడింది, ఆదరించబడింది. సమాధానము గలద ఇంటికి వెళ్ళినట్లుగా ఈరోజు లోయ అవతలకు నువ్వు వెళ్ళగలిగితే నా దేవుడు రోగశయ మీద బలహీనతల చేత బాధపడుతూ ఉన్న ఆయన ఆదరించే దేవుడు మన మధ్యలో సంచరిస్తున్న వేళ ఆయన మనలను ఆదరిస్తాడు. ఆయన మనలను ఓదారుస్తాడు. ఆయన మనలను బలపరుస్తాడు. ఆయన మనలను స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదామండి ఒకసారి గట్టిగా. ఇదే కీర్తనల గ్రంథములో 54వ కీర్తన 4వ చరణాన్ని మనం జాగ్రత్తగా చదివితే, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రాణాన్ని ఆదరించే దేవుడు. వింటున్నారండి మీరు? మనుషులైతే నిన్ను ఆదరిస్తారు, దేవుడైతే నీ ప్రాణాన్ని ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కీర్తనకారుడు, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఎందుకో తెలుసా? కింద సమాధిలో నుండి నా ప్రాణమును విడిపించి నా సంకట దినములన్నీ కుదుర్చినటువంటి వాడు ఆయన. నా ప్రాణమును విమోచించినవాడు. 103వ కీర్తన 3వ చరణంలో నేను చెప్పిన ఈ మాటలు మీకు కనబడతాయి. ప్రాణాన్ని ఆయన ఆదరిస్తాడు. ప్రాణాన్ని ఆదరించే దేవుడు, ప్రాణమును ఆదరించే నమ్మదగినటువంటి దేవుని సన్నిధిలో మనమంతా నిలిచి ఉన్నాము. ఇక మీదట జీవము కలిగినటువంటి దేవుడు నీ ప్రాణమును ఆయన గొప్పగా ఆదరించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 94వ కీర్తన 19వ చరణములో ఆయన గొప్ప ఆదరణ మన ప్రాణమునకు నెమ్మదిని కలగజేస్తుంది. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది, నెమ్మది కలగజేయుచున్నది. నేను ఒకప్పుడు భయంకరమైనటువంటి కలవరాల మధ్యలో కూర్చొని ఉన్నాను. ఒక గంట సేపు అనుకుంటా, 1:40 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత బైబిల్ తెరిచిన వెంటనే ఈ 94వ కీర్తన 19వ చరణం కనబడింది.
నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేసిందని. కలవరాల మధ్యలో, భయాందోళన మధ్యలో నేను బాధపడుతూ ఉన్నటువంటి ఆ వేళ ఈ వాక్యపు లేఖనం, ఈ లేఖనం నా ప్రాణానికి గొప్ప ఆదరణ, నెమ్మది, ప్రశాంతత, ఆనందాన్ని కలగజేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేఖనం మనల్ని ఆదరిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమాపత్రిక 15వ అధ్యాయంలో మీరు వాక్యపు లేఖనాన్ని చదివితే చక్కగా సెలవిస్తుంది. లేఖనాల ద్వారా ఆదరించబడతాం. కొరింథీ పత్రికలో తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడని రాసుంది. ఆయన మన రోగశయ మీద ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రాణము సంకటము అనుభవించేటప్పుడు, ప్రాణము భయాందోళన మధ్యలో ఉన్నప్పుడు, ఆదరణ లేక కృంగిపోయి ఉన్నప్పుడు, కలత చెంది కలవరపడుచు ఉన్నప్పుడు, భయాందోళన మధ్యలో అరకత్తెరలో పోకచెక్కలాగా ఇరుక్కుపోయినప్పుడు సైతము ఆయన ఆదరించి నెమ్మది కలగజేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇంకొక మాటను కూడా మీరు చదువుతారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 6-7 వాక్యాల్లో, తీతు రాక మాకు గొప్ప ఆదరణను కలగజేసింది. చదువు. దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించును. తీతు రాక వలన మమ్మల్ని ఆదరిస్తాడు. తీతు వస్తే దీనులను ఆదరించే దేవుడు. ఆ తీతు రాక వలన దేవుడు మమ్ములను ఆదరిస్తాడు. అంటే ఇక్కడ నేను మరో కోణంలో చెప్తూ ఉన్నాను. నీకు ఆదరణ కలుగునట్లుగా, మీరు ఆదరించబడినట్లుగా, ఆదరణ చేత మీరు నింపబడినట్లుగా, మీకు ఆదరణ కలగజేయడానికి దేవుడు ఎవరినో పంపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి ద్వారా మీకు ఒక గొప్ప ఆదరణ కలుగునుగాక. వారి ద్వారా మీరు ఆదరించబడుదురుగాక, ఆదరణ చేత నింపబడుదురుగాక. నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మదిని కలగజేసి ఎప్పుడు చెప్తూ ఉంటాను. పాత సైకిల్ ఉండేది నాకు. దాన్ని తుడుచుకుంటూ బాధపడుకుంటూ తొక్కడానికి పనిచేయదు. ఇది ఎక్కి తొక్కితే చైన్ పడిపోయేది. తెల్ల బట్టలు వేసుకొని ఎప్పుడు పడిపోయిన చైన్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది? సైకిల్ లేదని బాధపడేవాడిని. శనివారం ప్రార్థన చేయించాను, ఆదివారం ఒక వ్యక్తిని పంపి సైకిల్ కొనిచ్చేటట్టుగా చేశాడు దేవుడు. ఎవరినో ఒకరిని పంపుతాడు. ఇదే పౌలు గారు కొరింథీ సంఘానికి 2వసారి పత్రిక రాస్తూ అంటాడు, దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరిస్తాడు. చదువు, తర్వాత మాటను కూడా చదువు. తీతు రాక వలన మాత్రమే కాకుండా ఇప్పుడు చూడండి, ఆ కొరింథీ ప్రాంతానికి తీతు వెళ్ళాడు. తీతుకి ఆ సంఘం వలన ఆదరణ కలిగింది. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ తీతుకి సంఘము వలన ఆదరణ కలిగింది. అదే తీతు ద్వారా పౌలుకి ఆదరణ కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 6వ వాక్యంలో దీనులను దేవుడు ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఒక సేవకుడి రాక, సేవకుడి దగ్గరికి ఒక విశ్వాసి రాక అంటే ఆ అన్యోన్య సహవాసం, ఆ ఆత్మీయ అనుబంధం, ఆ కలుసుకునే అనుభవం ఆదరణను కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకుముందు పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఈ 7, 8 ఆ టయానికి గృహ దర్శనాలకి వెళ్తే కొంతమంది ఫేస్ రీడింగ్ ఎట్లా ఉండేది తెలుసా? ఎప్పుడు వెళ్తాడు అని పల్లేరు కంప మీద కూర్చున్నట్టుగా ఉండే వాళ్ళ మొఖాలు రీడింగ్. ఎందుకో తెలుసా? సీరియల్ అయిపోతుందని. ఏమైపోతుంది?
సీరియల్ అయిపోతుందని. ఇంకొంతమంది ఈడు ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఎప్పుడు తిని ఒక ముద్ద తినేసి పడుకుందామా. ఇక్కడ అలా కాదు. సంఘము వలన తీతుకు ఆదరణ కలిగింది. తీతు పౌలు దగ్గరికి వెళ్ళుట వలన ఆదరణ కలుగుతుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి ద్వారా ఆదరణ, కుమారుడైన యేసయ్య ద్వారా ఆదరణ, పరిశుద్ధాత్ముని ద్వారా ఆదరణ, లేఖనముల ద్వారా ఆదరణ. ఇప్పుడు సేవకుడు సంఘానికి, సంఘము సేవకునికి ఒకరి కలయిక ఆదరణను కలగజేసు పరిశుద్ధాత్మని నడిపింపు. చేతులు పైకెత్తి గట్టిగా సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆదరించు దేవుడు ఆదరణ కలగజేయునుగాక. లోయ అవతల, లోయను దాటితే ఆదరణ. నెమ్మది చెప్పండి. 2 విషయాలు చెప్తాను నేను. ఆదరణ. దేవునికి స్తోత్రం కలుగునగాక. 2వ విషయాన్ని, అదే కీర్తనల గ్రంథం, మన ధ్యానమంతా 23వ కీర్తనే 5వ చరణంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఆహారం, ఆదరణ. 2వది ఆహారం, అంటే భోజనం. లోయ అవతల ఏముంటుంది అంటే భోజనం. లోయ యువతల పచ్చిక కలిగిన చోట్ల పచ్చిక, లోయ అవతల ఆహారం. ఎక్కడ ఆహారం అంటే శత్రువుల ఎదుట. శత్రువుల ఎదుట. నేను మొన్న ప్రీతికరమని చెప్తూ ఉన్నప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా మార్చబడితే శత్రువుల సహా మిత్రులుగా మారుస్తాడని చెప్పాను. మీకు గుర్తుండదులేండి, మీకు ఇట్లాంటి వాక్యాలు ఏం గుర్తుండవు. శత్రువుల సహా మిత్రులుగా మారుస్తాడు. ఇక్కడ మనం వాక్యాన్ని ఏం చదువుతున్నాము అని అంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం, అంటే ఆయన ఈయనకు భోజనం పెడుతూ ఉన్నాడు. నేను గాఢాంధకారపు లోయను దాటితే ఆదరించబడడం మాత్రమే కాదు, దేవుని ఆదరణ మాత్రమే కాదు, సమృద్ధి అయినటువంటి భోజనం. అది ఎక్కడ అంటే శత్రువుల ఎదుట భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువుల ఎదుట భోజనాన్ని. శత్రువు మన ఎదుట కయ్యానికి కాలు దువ్వి కత్తి చేత పట్టుకున్నాడంటే మనం ప్రశాంతంగా ఉంటామా? ప్రశాంతంగా పడుకుంటామా? భోజనం సమృద్ధిగా ఏమిటండి సంతోషంగా తినగలుగుతామా? అందుకే ఆయన చక్కగా అంటాడు 91వ కీర్తనలో కానీ 3వ కీర్తనలో కానీ, అయ్యా సైన్యం 10,000 మంది మోహరించి దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడినయ్యా, పడుకొని నిద్రపోతానయ్యా. నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నా దగ్గరికి రాదయ్యా. ఎందుకంటే నేను నీ రెక్కల చాటున, నీ రెక్కల నీడలో నేను శరణుజొచ్చి ఉన్నాను. నేను నిన్ను ఆధారం చేసుకున్నానయ్యా. నా ఆశ్రయం నువ్వేనయ్యా. ఆయన్ను మనం ఆధారం చేసుకుంటే, ఆయన్ను మనం ఆశ్రయిస్తే, ఆయన్ను మనము ఆశ్రయం చేసుకుని ఉంటే ఆయన మనకు భోజనమును సిద్ధపరుస్తాడు. భోజనమును సిద్ధపరుస్తాడు. శత్రువు ఆమె ఒక ఉత్తరం రాసింది ఏలియాకు. చంపావు కదా, రేపు ఈ వేళకు ఆ ప్రవక్తలలో నువ్వు కూడా ఒకనివాడుగా అవుతావు. అంటే నువ్వు చంపావు కదా, వాళ్ళతో కూడా నువ్వు కూడా చచ్చిపోతావు, నిన్ను కూడా చంపేస్తానని చెప్పింది. భయపడి అడవిలోకి వెళ్ళి తనతో వచ్చిన శిష్యుని కూడా పంపించేసి అడవి లోపలికి నడుచుకుంటూ వెళ్ళి ఒక బదరీ వృక్షం కింద పడుకున్నాడు. పడుకోక ముందు ఏం చేశాడంటే ఒక చిన్న ప్రార్థన చేశాడు. అయ్యా నేను గొప్పవాడిని కాదు, నా పితరుల కంటే నేను శ్రేష్టమైన వాడిని కాదు, అది కాదు, ఇక ఇంత మటుకు చాలయ్యా, నన్ను తీసుకెళ్ళిపో, నన్ను చంపేసి తీసుకెళ్ళిపో, మా పితరుల కంటే గొప్పవాడిని కాదు నేనని చెప్పి ప్రార్థన చేసి పడుకున్నాడు.
దేవుడు ఓ దేవదూతను పంపి ఆయన పడుకుంటే తట్టి లేపాడు. తల తెరిచి కళ్ళు తెరిచి లేచి చూసే లోపల నిప్పుల మీద కాల్చబడిన రొట్టె నీళ్ళ బుడ్డి ఉన్నాయి అక్కడ. తిను అన్నాడు. తిన్నాడు. తిన్నాక ఏం చేయాలా? వెళ్ళి ఎక్కడికో చూడ పని చేసుకోవాలా అమ్మ చేయడు. మరలా పడుకున్నాడు. రెండో పని ఉండదు, తినడం. కొంతమందిని గమనించడం మేడు, తినడం పడుకోవడం, తినడం పడుకోవడం. మరలా వచ్చాడు దేవదూత, వచ్చి మరలా తట్టి లేపాడు. లేపితే అదే రొట్టె, ఏంటయ్యా పడుకున్నావు, శక్తికి మించిన ప్రయాణం ఉంది, తిను అన్నాడు. ఆ రెండవసారి ఆ రొట్టెను తిని నీళ్లు దాగి 40 రాత్రింబగళ్ళు దేవుని కొండ చేరేంత వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాత్రింబగళ్ళు నడిచాడు. మనకేమో ఒక పూట నడవడానికి శనివారం 2 గంటలు, ఆదివారం 2 గంటలు ఆరాధనకు రావడానికి ఈడ్చుకుంటూ ఉంటాం, టైం లెక్క పెడతా ఉంటాం. ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలా? అన్నీ అయిపోయిన తర్వాత వెళ్దాంలే, ఆమెనన్నప్పుడు దీవెని తీసుకొని వద్దాం. దేవుని బిడ్డలారా, 40 రాత్రింబగళ్ళు ఏకదాటిగా నడుస్తూ మరి పడుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసాడని రాస్తుంది అక్కడ. నన్ను చంపయ్యా అంటే ఆయన భోజనం పెట్టి బలపరిచి పంపించాడు. చంపడం కాదయ్య బాబు, నీతో ఇంకా పని ఉంది. నువ్వు రాజులను అభిషేకించాలి, నువ్వు ప్రవక్తలను అభిషేకించాలి, నాకు సాక్షిగా నువ్వు నిలబడాలి, నీతో నాకు ఇంకా పని ఉందని చెప్పి ఆ భోజన బలము చేత నడిపించడం మాత్రమే కాదు, తనకు ఒక పనిని దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఈ రోజున జీవము కలిగినటువంటి దేవుని సన్నిధికి చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, భోజన బలము చేత నీవు బలము పొందుకొని బలము కలిగి దేవుని కొరకు ఒక గొప్ప కార్యాలు చేసే సాధనంగా దేవుడు నిన్ను బలపరచబోతున్నటువంటి రాత్రి గొప్ప పని దేవుడు నీ కోసము సిద్ధపరిచి పెట్టాడు. అది పరిచర్య కావచ్చు, ప్రభు మందిరం కావచ్చు, దేవుని పని కావచ్చు. ఆ పని కొరకు దేవుడు నిన్ను లేపి నడిపించి రేపునుగాక. ఒక పని ఉంది, శక్తికి మించిన ఒక పని ఉంది. అలసిపోని, కృంగిపోని, కృషించిపోని ఒక భోజనం దేవుడు నీకు పెడుతూ ఉన్నాడు. ఆ భోజనపు బలము చేత, ఆ భోజనపు శక్తి చేత 40 రాత్రింబగళ్ళు, 40 అంటే శ్రమలకు సాదృశ్యం. యేసు ప్రభు 40 దినములు శ్రమలు పొందాడు. 40 ఏనంటే పునరుద్ధానానికి సాదృశ్యం. 40 ఏనంటే ఉపవాస ప్రార్థనలకు సాదృశ్యం. 40 ఏనంటే కొండ మీద మోసే దేవునితో గడిపినట్లుగా ఆయనతో గడిపే అనుభవానికి సాదృశ్యం. ఇట్లా చెప్పుకుంటూ పోతే 40 గురించి చాలా విషయాలు మనం ధ్యానించుకోవచ్చు. ఈ 40 దినములు భోజనపు బలము చేత ప్రకటనల గ్రంథంలో మనం చదువుతాం. 3వ అధ్యాయము 20వ వాక్యం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడు నా స్వరము విని తలుపు తీస్తాడో నేను అతని యొద్దకు వస్తాను, నాతో అతను, అతనితో నేను కలిసి భోజనం చేస్తాము. కలిసి భోజనం చేస్తాం. తలుపు తీయాలి. అందుకే పెద్దలు హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి తట్టుచుండు సకల విధములను. ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా సకల విధములుగా, పాట ద్వారా, మాట ద్వారా, ఒక వ్యక్తి ముఖమును చూస్తే కలిగే ఆదరణ ద్వారా హృదయము ఆ తలుపు తెరవగలిగితే
ప్రార్థన కాలమునకు వచ్చి అక్కడ ఉన్న స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని పౌలు శీలలో ప్రకటిస్తూ ఉంటే లూదియా హృదయము తెరవబడినట్లుగా, అనేక హృదయాలు తెరవబడినట్లుగా పరిశుద్ధాత్ముని కార్యము జరగాలి. నువ్వు తెరిస్తే ఆమె అంటది, అయ్యా నేను నా ఇంటి వారు రక్షణ పొందామయ్యా, బాప్తిస్మం తీసుకున్నా, మా ఇంటికి రండయ్యా భోజనానికి, మా ఇంటికి రండయ్యా. ఇప్పుడు కాదులేమ్మా మరలా వస్తామని ఆ చెరసాలలో కొట్టించుకొని గాయాలు గడిగి బయటికి వెళ్ళిన తర్వాత వెళ్తారు వాళ్ళ ఇంటికి. ఆహ్వానిస్తుంది ఆమె, తలుపు తెరవబడింది, హృదయం తెరవబడింది, ఇంట్లోనికి ఆహ్వానిస్తుంది సేవకుల్ని. దేవుని మాటలు ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఆయన భోజనం పెడతాడు. అపోస్తుడైన పౌలు గారి జీవితంలో ఆయన దర్శించిన తర్వాత కనులకు పొరలు కమ్ముకున్నాయి. అననీయ అను ఒక వ్యక్తిని పంపాడు. చేతుల నుంచి ప్రార్థన చేయగా తడవు చేయకుండా బాప్తిస్మం తీసుకున్నాడు. ప్రార్థన చేసి పరవశించాడు. ఏమని రాసి ఉంటుందో తెలుసా? అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 18వ వాక్యం చివరిలో, ఆహారము పుచ్చుకొని బలపడెను. ఆ చివరి మాటను చదవండి, 9:18 అపోస్తల కార్యముల గ్రంథం. ఆహారము పుచ్చుకొని బలపడెను. ఆహారం ఎందుకంటే శక్తికి మించిన ప్రయాణం చేయాలి. ఈ ఆహారం ఏం తెలియజెప్తుందంటే ఆయనతో సహవాసం అని తెలియజెప్తుంది. ఆహారము తింటే, ఈ భోజనము తింటే నీవు బలమును పొందుకోగలుగుతావు. శత్రువుల ఎదుట భోజనం అన్నాడండి కీర్తన గ్రంథంలో. శత్రువును ఎదిరించాలంటే ఏముండాలి? మనకు బలం ఉండాలి, శక్తి కావాలి, బలం ఉండాలి. బలము శక్తి ఉంటేనే శత్రువును ఎదిరించగలుగుతాం. మన శత్రువు ఎవరు? సాతాను, అపవాది. మన శత్రువును మనం ఎదిరించగలగాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శత్రువు. రోగం అనే శత్రువు, అప్పులనే శత్రువు, ఇబ్బందులనే శత్రువు, శ్రమలనే శత్రువు, ఆటంకాలనే శత్రువు, చేస్తున్న ప్రయత్నం కలిసిరాని పరిస్థితి ఒక శత్రువుగా మన ఎదుట నిలిచి ఉన్నప్పుడు వీరందరినీ ఎదిరించుకోవాలంటే ఈ శత్రువుల ఎదుట నువ్వు బలాన్ని పొందుకోవాలి. ఆ బలం ఎక్కడ వస్తుందంటే భోజనము ద్వారా వస్తుంది. ఆ భోజనము పేరే వాక్యము. వాక్యము. ఏలియాను దేవుడు ఎలా భోజనం పెట్టి పోషించాడో తెలుసా? మొదట మాంసము రొట్టె ద్వారా. అది కాకులు తీసుకొని వచ్చి పెట్టే కేరీతు వాగు దగ్గర దాక్కున్నప్పుడు వాగు నీళ్ళు ఎండిపోయాయి. ఇప్పుడు సారేపోతు విధవరాలు ఇంటికి వెళ్ళమన్నాడు. రెండవ క్రమం, అక్కడ బుడ్డిలో నూనె, తొట్టిలో పిండి. ఆ విధవరాలు ఇంట్లో ఆ కరువు దినాలు తీరిపోయేంత వరకు పోషించాడు. 2 మోకాళ్ళ మధ్య పెట్టుకొని ప్రార్థన చేశాడు. ఆకాశానికి మేఘం ఎక్కింది, వర్షం కురిసింది. దానికి ముందు ఆకాశం నుండి అగ్ని వచ్చి బలిపీఠాన్ని, పశువును, నీళ్లను, బుగ్గిని కాల్చివేసింది, నీళ్లు ఆరిపోయేటట్లుగా చేసింది. తర్వాత మరణాపేక్ష గలవాడై బదరీ వృక్షం దగ్గర పడుకుంటే దేవదూతలను పంపి నిప్పుల మీద కాల్చినటువంటి రొట్టె. మొదట ఏం ఆహారం తిన్నాడుమా? ఎంత బాగుంటుంది. మనోళ్ళు కూడా చూడండి, ముక్క 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 అంటారు. పచ్చడేసి పెట్టండి, పచ్చడేసి పెట్టండి. రొట్టె మాంసం ముక్కలతో. రెండవది నూనెతో కాల్చిన రొట్టె. మరి పచ్చడి చట్నీ లేదనుకుంటా, ఉంటే రాసేవాడే కదా. మాంసం రాసినోడు పచ్చడి రాయరా. దేంతో పోషించాడు? నూనెతో కాల్చిన రొట్టె. తర్వాత నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ళే ఇచ్చాడు, నూనె లేదు అక్కడ. చూసారా? ఫస్ట్ ఏమో రొట్టె మాంసం, తర్వాతనేమో నూనెతో కాల్చిన రొట్టె, ఇప్పుడు నిప్పుల మీద కాల్చిన రొట్టె. నూనెతో కాల్చిన రొట్టె నమిలి మింగితే కాస్త గొంతులో దిగుతుంది. ఒట్టి రొట్టె తినండి, మింగుడు పడదు.
ఆ రొట్టె 40 రాత్రింబగళ్ళు నడిచేటట్లుగా చేసే బలాన్ని ఇవ్వగలిగింది. మింగుడుబడని ఉపదేశమే నీ జీవితాన్ని బలపరిచేది, నీ ఆధ్యాత్మిక స్థితిలో ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించేది, నిన్ను స్థిరపరిచేది, నిన్ను దృఢపరిచేది, ఆయన రాజ్యానికి నిన్ను సిద్ధపరిచేది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు యేసు నామములో బాప్తిస్మం తీసుకొని పాపములో కడిగి వేసుకొని ప్రార్థన చేసి పరవశుడై దేవుని ఆత్మచేత నింపబడి భోజనము తిని బలం పొందుకున్నాడు. భోజనం తిని బలం పొందుకున్నాడు. అందుకే దేవుని యొక్క పని బలముగా చేయగలిగాడు. అయ్యా, మిగిలి ఉన్నటువంటి శ్రమలను అనుభవిస్తున్నానని చెప్తున్నాడు. 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. రాళ్లతో కొట్టబడి పట్నం వెలుపలికి వీడవబడ్డాడు. ఎన్నో జాగారాలు చేశాడు. సముద్రాన్ని ఈదాడు. ఎప్పుడన్నా ఇదేవో దేవుని పని కొరకు సముద్రాన్ని మాట్లాడరు ఏంటండి? సముద్రాన్ని ఇదేవా? లేదు కదా, ఎందుకంటే బలం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆహారం ఎక్కడ? ఆహారం లోయ. మాట్లాడట్లేదు. లోయ అవతల ఆదరణ, ఆహారం. 3వ విషయాన్ని చెప్తాను. అదే కీర్తనల గ్రంథము 23వ కీర్తన. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అభిషేకం. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. అభిషేకం. 92వ కీర్తన 10వ చరణం. అదే కీర్తనకారుణ్ణి, అదే దావీదును మనం అడిగితే 92వ కీర్తన 10వ చరణంలో, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలండి, తైలం ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు మనం ఇక్కడ తలకు లేదా ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, తైలానికి ఉండే గుణం ఏమిటంటే మనం ఇక్కడ రాస్తే ఎముకల్లోనికి వెళ్తుంది. ఎముకల్లోనికి వేస్తుంది. ఇప్పుడు పైన పడ్డ ఘాటు కానీ పైన పడ్డ ఈ దెబ్బ కానీ మనకు కనపడుతుంది. లోపల ఎముకలో దెబ్బ లోపం ఏదన్నా ఉంటే కనబడుతుందా? లోపలికి వెళ్ళాలి. తైలము లోపలికి వెళ్ళాలి. ఆ తైలమే పరిశుద్ధాత్మాభిషేకము. వాక్యం కూడా హెబ్రీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ అంటాడు, సజీవమై బలము గలదై ప్రాణాత్మ దేహ శరీరములను కీళ్లను విభజించున్నంతగా మూలుగుల్లోనికి చొరబడి అక్కడ ఉన్నటువంటి పాపాన్ని బయటికి తీసేస్తుంది. ఒకవేళ వైద్యుడు మనలో ఉన్న పుండును, రోగాన్ని, శరీరాన్ని కోసి గాయపరిచి బాగు చేయొచ్చేమో, కానీ పాపాన్ని బాగు చేసే వైద్యుడు మాత్రం యేసుక్రీస్తు. ఆ పాపపు రోగాన్ని, ఎముకల్లో మూలుగుల్లో దాగి ఉన్నటువంటి రోగాన్ని బాగు చేసే ఔషధము వాక్యము, బాగు చేసే ఔషధము పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పాపాన్ని ఒప్పింపజేస్తాడు, నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటాం. మరలా ఆ పాపము, అటువంటి పాపము చేయక ప్రక్షాళన చేయబడిన ఒక పాత్రలాగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనము నిలబడగలుగుతాము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూస్తే, దేవుడు సౌలును విడిచిపెట్టాడు, కృప దూరం అయిపోయింది. ఏంటి అని సమూయేలు ఏడుస్తూ ఉంటే, లే నీ తైలపు కొమ్ము, నీ కొమ్మును తైలముతో నింపుకొని బెత్లెహేముకి వెళ్ళు. ఎందుకయ్యా? అక్కడ నేను ఒకరిని ఏర్పాటు చేసుకున్నాను, యెష్షయి కుమారులు. అయ్యో, సౌలుకు తెలిస్తే ఏమన్నా చంపిపడ్డాడు. పంపినోడు ఆలోచన ఇవ్వకుండా ఉంటాడా? బలి కార్యక్రమానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళు. ఆయన వస్తూ ఉంటే అందరూ, ప్రవక్త సమాధానంగా వస్తున్నావా? సమాధానమేనా? ఆ సమాధానం, బలి అర్పించడానికి వచ్చానులే. యెష్షయిని, యెష్షయి కుమారులు చూసి,
ఇదిగో బలి కార్యక్రమానికి శుద్ధి చేసుకొని రండి అన్నాడు. వాళ్ళు శుద్ధి చేసుకొని వచ్చిన తర్వాత ఈయన కూడా శుద్ధి చేసి బలి అర్పించిన తర్వాత కొమ్ము రెడీగా ఉంది. నీ కుమారులలో కొన్ని పిలుసు, అభిషేకించాలి దేవుడు చెప్పాడు. పెద్దోడు, రెండోవాడు, మూడోవాడు వచ్చాడు. 4, 5, 6, 7 ఎంతమంది వచ్చినా దేవుడు ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, రిజెక్ట్ రిజెక్ట్ అని చెప్పాడు 7. ఏంటయ్యా ఇంతమందేనా నీ కుమారులు? ఇంతమంది. నిజం చెప్పు. కడసారి వాడు ఉన్నాడయ్యా. సౌలు ఎవరు వచ్చినా వాయో ఎత్తు, రంగు, రూపు ఇవి చూస్తున్నావేంటి? మనుషులు లక్ష్య పెట్టేదాన్ని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు ఆస్తి, అంతస్తు, కారు ఉందా, బంగ్లా ఉందా, డబ్బులు ఉన్నాయని మనిషి ముఖం అంతా దృష్టి అంతా అక్కడే ఉంటుంది. అవి దేవుడు లక్ష్య పెట్టడు. పిలిపించని ఆయన వస్తూ ఉన్నాడు. అదిగో అక్కడ ఆ ఇంట్లోనికి వస్తూ ఉంటే దేవుడు ఈ సమయంలో దావీదు ముఖం చూశాడు. ఎర్రటివాడు, చక్కటి నేత్రం కలిగిన వాడు, రూపవతి అయినాడు. తీసుకో ఇప్పుడుది ఆ తైలపు కొమ్ము మొత్త వెళ్ళి అభిషేకించు. ఏ అన్నలైతే ఆయన్ను ఏమిటండి తమ్ముడిని అల్లారు ముద్దుగా పెంచుతారు కదా, గొర్రెలకు పంపిస్తా ఉంటే నవ్వుకున్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎట్ట మాట్లాడాడో తెలుసు కదా మనకు. ఏ సహోదరులైతే తృణీకరించాడో, ఏ రాయి అయితే ఇల్లు కట్టడానికి తృణీకరించబడిందో అదే తలకు మూలరాయి అయినట్టుగా వాళ్ళన్నల ఆ 7 అన్నల ఎదుట దావీదును నిలబెట్టి సౌలు చేత అభిషేకించాడు. తన సహోదరుల ఎదుట వానిని అభిషేకించినని రాసింది. నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా దిగి వచ్చింది. బలముగా దిగి వచ్చింది. లక్షల మంది సైన్యం గడగడలాడుతుంటే ఒకడిని బారుదూలం 6 మూరల జానెడు పరక్రమాలు ప్రగల్భాలు పలికేవాడిని బారుదూలములాగా ఒక చిన్న రాయితో బోర్ల పడగొట్టగలిగిన యోధుడిగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, అభిషేకం పొందిన వానికి దేవుడిచ్చినటువంటి కృప, అభిషేకం పొందినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి ఆధిపత్యం, అభిషేకం పొందినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి అధికారం. అందుకే మనము కూడా దేవుని ఆత్మచేత, అభిషేకము చేత నింపబడినటువంటి వారమై, అభిషేకము చేత రేపబడినటువంటి వారమై, అభిషేకము చేత బలపరచబడినటువంటి వారమై మార్చబడాలి. అభిషేకం మనకు చాలా అవసరం. అభిషేకంతో మనం నింపబడాలి. ఆ ఆత్మాభిషేకంతో మనం నింపబడినప్పుడు సర్వసత్యములోనికి మనం నడిపించబడతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యములో సమస్తమును ఎరుగుతారు మీరు అభిషేకించబడ్డారు గనక. 27వ వాక్యంలో మీకు బోధించవలసిన అవసరమే లేదు. ఇది అర్థం కాలేదు, ఇది కుదరదు, ఇది అవ్వదు. దేవుని ఆత్మచేత మనం నింపబడితే, నీకు ఒక విషయం తెలుసా? చదువున్న నేను చదవలేకపోతున్నాను. దేవుని సేవలో అభిషేకించబడిన సేవకులు అక్షరము ముక్కరాని వాళ్ళు సైతము అనర్గళంగా దేవుని గురించినటువంటి మాటలను ప్రకటించడం మనం చూస్తాం. మొన్న ఒక ఆయన అంటాడు, ఏమిటండి సేవకుడు అనడానికి చదువు కావాలంట. అపోస్తల కార్యముల గ్రంథం 2:12, 12, 13లో యేసుతో కూడా వీళ్ళు ధైర్యంగా బోధిస్తూ ఉంటే, వీళ్ళు విద్య లేని పామరులు ఇంత ధైర్యంగా పాండిత్యం చెబుతున్నారే అని వాళ్ళ ధైర్యాన్ని చూసి అనలేదా? వాళ్ళకి ఎక్కడిది పాండిత్యం? దేవుని ఆత్మ మనలను నడిపించినప్పుడు, దేవుని ఆత్మ మనకు బోధించినప్పుడు, దేవుని ఆత్మ మనలను రేపినప్పుడు దేవుని పని కొరకు ఉపయోగపడే పాత్రలాగా వాడబడతాము. దేవుని పని కొరకు వాడబడినటువంటి అర్హమైన పాత్రలాగా దేవుని కొరకు మనము నిలిచి ఉండగలుగుతాము. అందుకే ఆ ఆత్మచేత మనము అభిషక్తుని ద్వారా అభిషేకించబడితే,
ఆయన ద్వారా మనము అభిషేకము పొందితే సమస్త లేఖనాలను క్షుణ్ణంగా ఎరగగలుగుతాం మనము. మనకెవరు బోధించని అవసరం లేదు. ఏది అబద్ధపాత్మో, ఏది దురాత్మో, ఏది సంఘములో నుండి ఈడ్చుకొని వెళ్ళే ఆత్మ, ఏది దైవికమైన ఆత్మ, ఏది ఉపదేశమో, ఏది ఆత్మీయ లేఖనమో ప్రతిదీ మనం క్షుణ్ణంగా గమనించగలుగుతాం. ఆత్మ నింపుదల కాకుండా తన ఆత్మ యందు తీవ్రత కలిగిన వాడు కొట్టుకుంటాడు. నేను ప్రసంగం చేయాలి, నేను చెప్పాలో టైం వచ్చినప్పుడు దేవుడే నిలబెట్టుకొని వాడుకుంటూ ఉంటాడు. యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత జీతమో ఆయుధాల దగ్గర కాపలా ఉన్నవాడికి కూడా జీతం ప్రాముఖ్యం. నేను ఎగిరి తిప్పాలి అనుకుంటే సరిగ్గా తిప్పేది రాలేదనుకో, మనమే ముక్కలు కోసుకోవాలి. ఆ పానీపూరి కొట్టు దగ్గర ఎవడో కత్తి పెద్దది తీసుకొని ఉల్లిపాయలు కళ్ళు మూసుకొని టక్ 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 కోస్తున్నాడని నేను కూడా కోయాలని ఆ కత్తి కొనుక్కొచ్చుకున్నాడు. టక్ 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 ఆడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇట్టి చూసేసరికి 2 ఏళ్ళు తెగిపోయింది. సరిగ్గా తిప్పేది రాకుంటే మనం కోసుకోవాలి. టైం వస్తుంది, తిప్పేటప్పుడు దేవుడు తిప్పిస్తాడు. అంతవరకు ఆయన కృప కొరకు, అభిషేకం కొరకు కనిపెట్టుకోవాలి. ఇదే పౌలును బర్నబాను పెద్దలు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఉపవాస ప్రార్థన చేస్తుంటే, నా పని కొరకు నేను ప్రత్యేకపరుచుకున్న సౌలను పౌలు మీదను బర్నబా మీదను మీ కుడి చేతి నుంచి పంపించండి. ఎక్కడ నువ్వు కట్టబడి స్థిరపరచబడ్డావో ఆ సేవకుడి దగ్గర హస్తనిక్షేపణ అభిషేకము పొందుకుని నువ్వు వెళ్ళగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అలాగాదు నాకు ఆత్రం వచ్చింది, నాకు ఊపు వచ్చింది, ఇప్పుడే వెళ్తాను, కొట్టేస్తాను, ఎగరేస్తానంటే ఏముండదు, ఆయాసం తప్ప. ప్రైజ్ ది లార్డ్. లోయ అవతల ఏముంది? ఆదరణ. లోయ అవతల ఏముంది? ఆహారం. లోయ అవతల ఏముంది? అభిషేకం. లోయ అవతల మనం చదువుతాం, నేను 23వ కీర్తన 6వ చరణం, కృపాక్షేమములే నా వెంట వచ్చును. చదవండి, అందరూ చదవండి ఈ మాట. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. ఏం చేస్తాను? ఆలయం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆహారము, ఆదరణ, ఆహారము, అభిషేకము, ఆలయం. ఎందుకు ఆలయం? ఆరాధించడానికి. ఎందుకు ఆలయం? ఆయన పాదాల దగ్గర నేర్చుకోవడానికి. ఇది గుడి. ఆలయం దేవుణ్ణి సందర్శించుకునే ఒక నిలయం. ఆ ఆలయం తల్లి ఒడి. ఆలయం శిక్షణనిచ్చే బడి. ఆలయం వైద్య కేంద్రం. దేవుని మాటలను ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆమె చెప్తుంది, సమరయ స్త్రీ దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే మెస్సియాని గమనించింది. అయ్యా, పర్వతాల మీద ఆరాధించాలి కదా, ఆ పర్వతానికి మేము కూడా రావాలి కదా, ఆ మోరియా పర్వతం మీదకి మేము కూడా వచ్చి ఆరాధించాలి కదా. అక్కడ ఆయన అంటాడు, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, కాదు వచ్చే ఉన్నది. ఆయనను ఆరాధించేవారు పర్వతాల మీద అక్కడ ఇక్కడ ఆ ఊరు కాదు, ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించగలుగుతారు. యథార్థముగా ఆరాధించగలుగుతారు. అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద కట్టిన కట్టడాలు కాదు, దేవుడు నిన్నే ఆలయముగా మార్చుకొని ఉన్నాడు. మనల్నే దేవుడు ఆలయంగా మార్చుకొని ఉన్నాడు. మరి ఎందుకు ఈ ఆలయం అంటే, ఇదిగో ఇలాగా లేఖనాలను నేర్చుకోవడానికి. ఎందుకు ఆలయం అంటే, ఒకరినొకరు
మనము కూడుకొని ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకొని ప్రార్థనలో పురిగొల్పబడడానికి, ఉపదేశము ద్వారా పట్టబడడానికి, ఉపదేశములో ఉన్నటువంటి లేఖనాలు నేర్చుకోవడానికి సంఘముగా దేవుడు మనలను సమకూరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24, 25, 26 వాక్యాలలో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుచున్న మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుట, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురిగొల్పుకొనుటకు ఆలోచన చేయండి. ఏం చేయాలంటే అండి, ఒకరినొకరు పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది ఒక ఆమె. ఏమండి పాస్టర్ గారు, వచ్చే వారం నుండి నేను మీ సంఘానికి రానండి. ఈ సంఘానికి రావా, ఆ సంఘానికి వెళ్ళవమ్మా అంటే, నేను ఎక్కడికి వెళ్ళనండి. ఏమ్మా ఎందుకు అంత మాట అన్నావు అంటే, ఏం లేదండి మందిరానికి వచ్చాము. ఒకరేమో చెవులో మాట్లాడుకుంటున్నారు, మీరేమో వాక్యం చెప్తుంటే గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. ఇంకొకరేమో సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఫోన్ వచ్చిందా ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతారు. అవునమ్మా. మరి ఇంకొకరు వాళ్ళకి తెగాదారండి, గొడవలు పెట్టుకుంటారు. ఒకరి మొక్కలు వందనాలు కూడా చెప్పుకోరు ఇలా. అవునమ్మా. మరి నాకు ఇన్ని విషయాలు తెలియదే. ఎందుకు రావాలండి ఇట్లాంటి చోటుకే? ఎందుకు రావాలి ఇట్లాంటి చోటుకే? ప్రేమ లేదు, ఐక్యత లేదు, బుర్రమని కందిబేళ్ళు అమ్ముకునే మొహాలు పెట్టుకొని ఎందుకు రావాలి ఇక్కడికి? నేనా రానండి, ఇక మీ సంగతి రానండి. ఇంతమంది ఉన్నారమ్మా. అయినా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి కానీ వాళ్ళ నీళ్ళని చూస్తావేంటి? వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసమునకు అయ్యా ప్రసంగాలు వద్దు నాకు. సరే ఎట్లా వెళ్ళిపోతున్నాను అంటాను కదా, నేను ఒక చిన్న పని చేస్తావా? అదే ఆదివారం రోజే జనాలంతా బయట ఉన్నారు, ఆ ప్రార్థన అయిపోయింది కదా. ఈ లోపల ఒక బౌల్ ఉంటుంది కదా, చిన్నది గిన్నె. ఆ గిన్నె నిండా పాలు పోసి ఈ పాలు ఒక్క చుక్క కూడా ఉలక్కుండా మందిరం చుట్టూరు ఒక 2 రౌండ్లు వేసిరా అన్నాడు. ఆమె ఆ పాల బౌల్ పట్టుకొని ఒక చుక్క కూడా పాలు ఒలిగిపోకూడదని చెప్పాడు కదా అయ్యారు అని, అలాగనే జాగ్రత్తగా చూసుకుంటూ మందిరం చుట్టూ 2 రౌండ్లు వేసుకుంటూ వచ్చింది. బాగానే తీసుకొచ్చావమ్మా. బయట సెల్ ఫోన్లు చూసుకునేటోళ్ళు, మాట్లాడుకునేటోళ్ళు, ప్రేమలో ఉండేవాళ్ళు ఎవరు లేరా? ఉంటే ఉండొచ్చేమోనండి, నేను ఎవరిని చూడలేదండి. నువ్వు నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటూ వస్తున్నాను. మరి ఆరాధనకు వచ్చినప్పుడు నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకొని వెళ్ళాలి కానీ వాడిట్ట ఈడిట్ట ఆమె ఇట్ట నీకెందుకు బుద్ధి వచ్చిందండి పాస్టర్ గారు. వాళ్ళిట్ట వీళ్ళిట్ట కాదు, ఎవరెట్టపోతే నాకెందుకు. ధైర్యం ఉంటే, ఓపిక ఉంటే హెచ్చరిస్తాను, చెప్తాను. ఇక మీదట నేను క్రీస్తును చూస్తూ ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తానయ్యా. ఒకరితో నాకు అనవసరమయ్యా. జ్ఞానం వచ్చిందయ్యా, జ్ఞానం వచ్చింది. వాళ్ళంతా ఎందుకు కనపడలేదు? 2 రౌండ్లు 3 రౌండ్లు 2 రౌండ్లు వేసిన నీకు నీ గురి నీకు అప్పగించిన పని మీద ఉంది. నీ సూప్ అంతా ఎక్కడుంది? అమ్మో, ఏ చుక్క ఏ డ్రాపు వలకుండా వెళ్ళాలి. జాగ్రత్తగా అడుగు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఎప్పుడన్నా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఇంత బాగుందని చూసుకుని లోపల కింద ఏ గుంటలో కాలు పడితే ముందర ఉన్నటువంటి ఆ పారపళ్ళు 2 ఊడిపోతాయి. ఎప్పుడు ఏ పంటావు? అదే కింద చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తే సమానంగా ఇంటికి వెళ్ళిపోతాం. ఆలయంలో ఆయనను ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకంటే ప్రకటనల గ్రంథంలో ఆ యెరూషలేం పట్టణమును గురించి మాట్లాడేటప్పుడు 21వ అధ్యాయం ప్రకటనల గ్రంథం 22వ వాక్యాన్ని
మనము జాగ్రత్తగా చదవగలిగినప్పుడు 21, 22 దానికి దేవాలయమై ఉన్నారు. కనబడలేదు. సర్వాధికారియగు దేవుడునగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయం. యెరూషలేము అన్న ఒక పట్టణం 750 క్రోసులు, 750 క్రోసులు. ఒక క్రోసుకు 8 మైళ్ళు, 1500 కిలోమీటర్లు చుట్టూ పొడవు, వెడల్పు, ఎటు చూసిన ఆ పట్టణం. అక్కడ ఆలయం ఎవరు అని అంటే దేవుడు గొర్రెపిల్ల ఆలయం. యెరూషలేము పట్టణంలో ఆలయం ఉంది. 7వ అధ్యాయం చూడండి, అదే ప్రకటనల గ్రంథం 7వ అధ్యాయం 15 నుండి 17 వరకు. ఏడవ అధ్యాయం 15వ వాక్యం. రాత్రింబగళ్ళు ఆయన ఎక్కడ? ఇది అదే ఎక్కడ సార్? ఆలయం ఎక్కడ? పరలోకములో. ఆలయం ఎక్కడ? ఇది పరలోకములో. ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుడు అయినను ఎండ అయినను ఏ వడగాల్పి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. గొర్రెపిల్లే వారికి ఆలయమై ఆ ఆలయములో దివారాత్రింబగళ్ళు దేవుని సేవిస్తూ ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఒక ఆలయం ఉంది. అందుకే ఆ ఆలయానికి నమూనాయే సంఘము. అక్కడ ఆరాధించే అనుభవం ఇక్కడ మనము నేర్చుకుంటూ అక్కడ చేరి అక్కడ ఆరాధిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలంటే ఒకసారి గట్టిగా ప్లాస్టింగ్ చేయాలి. ఇంటికి ప్లాస్టింగ్ చేయాలి. నీకు పని లేదు, తినడానికి కూడా లేదు. ప్లాస్టింగ్ చేసేది వచ్చా? వచ్చండి, బ్రహ్మాండంగా కొలత పెట్టి చేసేస్తానని. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాస్టింగ్ ఎలా తిప్పేదో రాదంటే ఆడు పనిలో పెట్టుకుంటాడా? హైదరాబాద్లో పనికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నేర్చుకొని ఉండాలి. అలాగనే ఆ పరలోకంలో నిత్య ఆరాధన ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి అన్న ప్రతి ఉపదేశం ఈ బడిలో, ఆలయం అనే ఈ బడిలో, ఈ తల్లి ఒడిలో, యేసయ్య మనకిచ్చిన ఈ గుడిలో, సహవాసపు మందిరములో, సంఘములో మనమన్నీ నేర్చుకొని నిలిచి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతాము. బిగ్గరగా చెబుదామా? సంతోషంగా చెబుదామని ఆయనను ఆరాధించాలి. ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని బిడ్డలారా, లోయ అవతల ఏమున్నాయి? ఆదరణ, ఆహారం, అభిషేకము, ఆలయం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ప్రవేశిద్దామా, బయటికి వెళ్ళిపోదామా? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మరి మోకరించి ప్రార్థన చేసుకుందాం.